అడవి బిడ్డలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక అభిమానాన్ని చూపించారు. సొంత తోటలో పండిన మామిడి పండ్లను పంపించారు. ఆ పండ్లను రుచి చూసిన ఆదివాసీలు తెగ మురిసిపోతున్నారు. ఊరందరూ పండగలా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అసలు అల్లూరి జిల్లా కురిడి గ్రామంలో ఏం జరిగింది? లెట్స్ వాచ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో పండించిన ఆర్గానిక్ మామిడి పళ్లను తన సిబ్బంది ద్వారా పంపించారు. ఊళ్ళో ప్రతి ఒక్కరికి మామిడి పండ్లు అందేలా ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనంలో కురిడి గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఇంటింటికి మామిడి పండ్లను పంపిణీ చేశారు. దాదాపు 230 వరకు ఇళ్లు ఉండే కురిడి గ్రామంలో ఇంటికి అరడజన చొప్పున మామిడి పండ్లను అందించారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా మామిడి పండ్లను తిన్నారు. ఇటీవల అడవి తల్లిబాట కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. డుమ్రిగూడ మండలం పెద్దపాడు, కురిడి గ్రామాలకు వెళ్లారు. ఆ సమయంలో ఓ గిరిజన మహిళ చెప్పులు లేకుండా తనకు స్వాగతం పలకడానికి రావడాన్ని గమనించిన పవన్ కొద్ది రోజుల అనంతరం పెద్దపాడు గ్రామస్తులకు 345 జతల పాదరక్షలు పంపించారు. డిప్యూటీ సీఎం పవన్ తమపై చూపించిన అభిమానానికి గిరిజనులు ఫిదా అయ్యారు. ఇక రహదారి పనులకు శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గ్రామస్తులతో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కురిడి గ్రామంలో శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. ఆ తర్వాత గ్రామ పరిస్థితిని అర్థం చేసుకుని ఒక్కో సమస్యను తీరుస్తూ మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి కురిడి గ్రామస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన మామిడి పళ్లు రుచిగా ఉన్నాయని ఆనందంగా మురిసిపోతున్నారు.